హాయ్ ఫ్రెండ్స్, చాలామంది సిస్టర్స్ అయితే అక్క బుట్ట హ్యాండ్స్ కటింగ్ చూపించమని అడుగుతున్నారు కదా. ఇప్పుడు మనం వచ్చేసి నార్మల్ హ్యాండ్ అంటే షార్ట్ హ్యాండ్ తీసుకుందాము. ఇదండి షార్ట్ హ్యాండ్తో అయితే మనం కటింగ్ అనేది చేసుకుందాం బుట్ట హ్యాండ్స్. ఇప్పుడు వచ్చేసి మనకి అతుకులు పడకుండా ఉండాలి అంటే మీరు లైనింగ్ వచ్చేసి 1.5 మీటర్ అనేది లైనింగ్ తీసుకోవాలి. అప్పుడైతేనే మనకి అతుకు పడకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఇప్పుడు వచ్చేసి మనం ఇలా సగానికైతే మడిచేసుకోండి, అంటే అతుకు పడకుండా ఉండడం కోసం. అంటే ఇప్పుడు ఈ బ్లౌజ్ హ్యాండ్ వచ్చేసి ఎంత ఉంది, పొడవు వచ్చేసి ఇదండి ఇక్కడికి పెట్టేసుకొని ఒక 2 ఇంచులు అనేది పొడవు ఉండేటట్టు పెట్టేసుకోండి. ఇప్పుడు 7 ఇంచులు అనుకోండి, మీకు 6 ఇంచులు అనుకోండి. హ్యాండ్ పొడవు వచ్చేసి 8 ఇంచులు పొడవు తీసుకోండి, ఎక్కువ ఎక్స్ట్రా తీసేసుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. కింద ఇక్కడ మనకి మడత అనేది ఉంది ఆల్రెడీ చూడండి. ఖర్చు కోసం అంటే మనం ఇది శారీలో క్లాత్ అనేది ఇక్కడ మనం పట్టీలా కుట్టుకుంటాం కాబట్టి ఖర్చు కోసం అయితే ఒక 1/2 ఇంచుకి మార్కింగ్ ఇచ్చేద్దాము. ఇలా ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు నార్మల్ బ్లౌజ్ తోటి మనము బుట్ట హ్యాండ్స్ అనేది కట్ చేసేసుకుందాం. అసలు ఈ బ్లౌజ్ హ్యాండ్ పొడవు ఎంత ఒకసారి చెక్ చేసుకుందాము. పొడవు వచ్చేసి ఇలా పెట్టేసుకోండి. ఇది కదా పొడవు వచ్చేసి, ఇదిగోండి ఇక్కడికి వచ్చింది పొడవు, హ్యాండ్ పొడవు. అలాగే మనం పఫ్ కోసం ఇది అసలు అనుకోండి, ఇది పొడవు అనుకోండి. మనం నార్మల్ ఆది బ్లౌజ్లో పొడవు అన్నమాట ఇది వచ్చేసి. ఇప్పుడు మనం ఈ విధంగా గీసేసుకోండి. ఒక లైన్ అనేది గీసుకోవాలి, స్ట్రైట్గా వచ్చేలాగా ఒక లైన్ గీసుకొని ఇప్పుడు మనం బుట్ట హ్యాండ్స్కి కుచ్చుళ్ళు ఎలా ఖర్చు తీసుకోవాలో నేను చూపిస్తాను. ఇక్కడ నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకోండి ఒక 5 ఇంచులకి. లేదా బుట్ట అనేది ఎక్కువ కుచ్చుళ్ళు కావాలి అనుకున్నప్పుడు 6 ఇంచులకు కూడా మార్కింగ్ ఇచ్చేసేయచ్చు. ఇలా ఇక్కడ మార్కింగ్ ఇచ్చేసేయండి. సేమ్ అదే విధంగా ఇక్కడికి కూడా ఒక 6 ఇంచులకి మార్కింగ్ ఇచ్చేసేయండి. ఇలా ఒక లైన్ అనేది డ్రా చేసుకుందాం, ఓకేనా. ఇప్పుడు ఇది మడిచేసుకుందాం, ఇలా మడిచేసేయండి. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి కొలుచుకోవాలి చూడండి. ఈ విధంగా మడిచేసాం కదా, మీకు క్లారిటీగా అర్థం అవ్వడం కోసము. ఇప్పుడు నార్మల్ బ్లౌజ్ తీసుకోండి, అంటే షార్ట్ హ్యాండ్ బ్లౌజ్ తీసుకున్నాము. ఇప్పుడు బ్యాక్ పార్ట్ నుంచి మనం కొలుచుకోవాలి. హ్యాండ్ వచ్చేసి ఫస్ట్ లూజ్కి ఒక మార్కింగ్ ఇచ్చేద్దాం. ఇక్కడి నుంచి పెట్టేసుకొని ఇది లూజ్, ఇది అసలు, ఇది ఖర్చు, ఇది అసలు, ఇది ఖర్చు. ఇప్పుడు దీన్ని కూడా ఒక బాక్స్ ఒక లైన్ అనేది మార్కింగ్ ఇద్దాం. ఇప్పుడు ఆర్మ్ లూజ్ అనేది కొలుచుకుందాం. ఇక్కడి నుంచి ఇక్కడికి ఆర్మ్ లూజ్ అనేది కొలుచుకుందాం. ఇక్కడికి వచ్చింది, ఇక్కడికి ఒక మార్కింగ్. ఇప్పుడు లూజ్ దగ్గర నుంచి చంక దాకా ఒక మార్కింగ్, ఖర్చు కోసం ఒక 2 ఇంచెస్. ఇప్పుడు చూడండి, మనం నార్మల్గా 1.5కి మార్కింగ్ ఇచ్చేసి ఇక్కడి నుంచి ఇక్కడికి కలిపేసుకోవాలి. ఇది నార్మల్ హ్యాండ్ అనమాట. మనం బుట్ట కోసం ఎక్కువ క్లాత్ అనేది ఇదిగోండి, ఇది కుచ్చుళ్ళు మనకి ఆది బ్లౌజ్కి కరెక్ట్గా రావాలి. ఇప్పుడు మనకి పఫ్ అనేది ఎక్కువ కావాలి కాబట్టి ఇది ఎంత ఉంది, ఖర్చు వచ్చేసి పైకి మనకి పొడవు ఎంత తీసుకున్నాం, మనము 2 ఇంచులు అనేది తీసుకున్నాం. ఇక్కడి నుంచి ఇక్కడికి కలిపేసుకోవాలి. ఇలా కొంచెం లోపలికి ఈ విధంగా వచ్చేటట్టు, అంటే చంక దగ్గర మనం లోతు తీయం కాబట్టి చంక దగ్గర ఈ విధంగా. ఇది అసలు కదా మనకి హ్యాండ్ అసలు కదా, మనం లోతు తీయం కాబట్టి ఒక 1/4 ఇంచ్ అనేది లోపలికి మార్కింగ్ ఇచ్చేసేయాలి, ఓకేనా. అర్థమైందా ఫ్రెండ్స్? ఇదైతే మనకి ఇది అసలు అన్నమాట, ఓకేనా. గుర్తుందా? ఇది అసలు మనము కొంచెం ఎత్తుకున్నట్టు పైకి బుంగలాగా రావాలి కాబట్టి పైకి అయితే మార్కింగ్ ఇచ్చేసాం. ఇప్పుడు మనం ఇక్కడ బుంగ పెట్టినప్పుడు చూడండి ఇలా అయితే వస్తుంది, ఇది పైకి అయితే వస్తుందన్నమాట. ఇప్పుడు నీట్గా కట్ చేసేసుకుందాం. ఇలా కట్ చేసేసుకున్నాం కదా. ఇక్కడ ఒక టక్స్ అనేది ఇచ్చేసేయండి. ఇక్కడి నుంచి మనం కుచ్చుళ్ళు అనేది ఇక్కడ వరకు పెట్టేసుకోవాలి, ఓకేనా. చూడండి, మనం ఆల్రెడీ 6 ఇంచులకి ఇచ్చాం కదా, ఒక కుచ్చు అనేది ఇక్కడ వస్తుంది అనమాట. అప్పుడే మనకి ఆర్మ్ లూజ్కి ఆది బ్లౌజ్కి కరెక్ట్గా మ్యాచ్ అయిపోద్ది. ఇప్పుడు మధ్యలో మనం ఓపెన్ చేసేసుకుందాం. ఇలా ఓపెన్ చేసేసుకొని
ఈ ఎక్స్ట్రా పీస్ నీట్గా కట్ చేసేసుకుందాం. ఇక్కడ ఒక టక్స్ చూడండి, మనకి 2 హ్యాండ్స్ అనేది వచ్చేస్తాయి. ఇప్పుడు మనకి కుచ్చు అనేది ఈ విధంగా ఇక్కడ దాకా పెట్టేసుకుంటా. ఇప్పుడు మనకి కరెక్ట్గా వచ్చేసింది. మనం కట్ చేసుకున్న ఆర్మ్ లూజ్కి ఇక్కడ కూడా మనకు కుచ్చు వచ్చేస్తుంది కాబట్టి ఇక్కడ మనకి బొంగలాగా వచ్చేస్తుంది అనమాట. ఓకేనా? ఈ వీడియో ఫాలో అవ్వండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది.